ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అలుగామలో వర్షాలకు ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడగా వారిని చికిత్స కోసం తరలించారు. మరోవైపు జన్నారం మండలం రోటిగూడ వాగు ఉప్పొంగడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాండూరు మండలంలో భీమన్న వాగు ఉధృతంగా ప్రవహించడంతో 14 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అటు ఆసిఫాబాద్ జిల్లాలో గుండివాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వర్షాల తీవ్రత నేపథ్యంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, ప్రజెంట్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏ విధంగా ఉంది సిచ్యుయేషన్? అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపడుతున్నారు అక్కడ? రైట్ చాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా వాగులు వంకలు ఉప్పొంగి కూడా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఇటు మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ముఖ్యంగా కూడా లో లెవెల్ వంతెనలు ఉప్పొంగడంతో కూడా ఇటు తిరియాని మండలానికి సంబంధించి పలు గ్రామాలకు కావచ్చు, అదేవిధంగా కూడా దుండి ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం దుండి గ్రామం అయితే వాగు ఉప్పొంగడంతో కూడా 14 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినట్టు కూడా అధికారులు తెలిపారు. ముఖ్యంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల జిల్లాలోని ఇటు జన్నారం మండలంలో రోడ్డు కూడా వాగు లో లెవెల్ వంతెన ఉప్పొంగడంతో కూడా 4 గ్రామాలకు రాకపోకలు నిలిచిపో కూడా అదేవిధంగా కూడా తాండూరు మండలం మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలంలోని భీమన్న బాగు ఉప్పొంగడంతో 14 గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయినాయి. ఇక ముఖ్యంగా ఇటు కోటపల్లికి సంబంధించి కూడా మంచిర్యాల జిల్లా కోటపల్లికి సంబంధించి కూడా ఆలుగాం గ్రామంలో రాత్రి కురిసినటువంటి వర్షాలు కూడా ఇల్లు కూలిపోవడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. వాళ్ళని కూడా కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తారు. ముఖ్యంగా కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా జనజీవన అస్తవ్యస్తంగా మారింది. వాగులు వంకలు ఉప్పొంగడంతో పాటు ముఖ్యంగా ఓసీపీ జనాలకు సంబంధించి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖైర్గూడ ఓసీపీ కావచ్చు, మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఇందారం ఓసీపీలలో కూడా పూర్తిగా బొగ్గు ఉత్పత్తి అయితే నిలిచిపోయింది. భారీగా కూడా వర్షపు నీరు రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో కూడా వర్షపు నీరు గనుల్లోకి ఏదైతే ఓసీపీలో చేరడంతో పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కూడా భారీగా కూడా సింగరేణికి నష్టం జరిగినటువంటి అవకాశం ఉన్నట్టు కూడా సింగరేణి అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కూడా మరో 2 రోజుల పాటు కూడా భారీగా కూడా వర్షాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించిన నేపథ్యంలో కూడా అధికారులు అప్రమత్తారు. ముఖ్యంగా కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా ఏదైతే అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతున్నారో వాళ్ళను ఏదైతే ఇతర పునరావాస కేంద్రాలకు తరలించడానికి కూడా ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కావచ్చు, దిక్కు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ హారిని కూడా ఇద్దరు కూడా అధికారులతో సమన్వయం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా లోతట్టు ప్రాంతాల ప్రజలైతే సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కూడా అధికారులు కూడా పూర్తిగా కూడా ఏదైతే ఈ పనుల్లో నిమగ్నమైనట్టు కూడా తెలుస్తా ఉన్నది. మొత్తం కూడా మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దీని వర్ష ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా కూడా ఎవరు కూడా ఏదైతే చేపల వేటకు ఏదైతే ఇటు ప్రాణహిత ఇటు గోదావరి కూడా ఉప్పొంగుతా ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కూడా ప్రాణహిత గోదావరి ఉప్పొంగడంతో కూడా జాలర్లు కూడా ఎవరు వ్యాపార పట్టణం వెళ్ళొద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు చేస్తారు. ముఖ్యంగా కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ వర్ష ప్రభావం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికి అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. చాలని అరుణ్ కుమార్, అలాగే అధికారులు చేస్తున్న అక్కడ సహాయక చర్యలపై అక్కడ ప్రజలు ఏమని చెప్తున్నారు? అందరికీ సహాయక చర్యలు అందుతున్నాయా? రైట్, అంటే నిన్న కురిసినటువంటి వర్షాలతో కూడా కొన్ని ప్రాంతాలు ఏదైతే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు చింతలమానేపల్లి బెజ్జూరు కావచ్చు, అదేవిధంగా కూడా ఇటు దుండి గ్రామాలకు సంబంధించినటువంటి అక్కడ ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అక్కడ జిల్లా కలెక్టర్ హారిణి గారు. అదేవిధంగా కూడా మంచిర్యాల జిల్లాకు సంబంధించి కూడా మారుమూల ప్రాంతాలు కోటపల్లి, వేమనపల్లి, అదేవిధంగా ఇప్పుడు భీమిని మండలం కావచ్చు, తాండూరు మండలానికి సంబంధించి కూడా భీమన్న ఏదైతే వాగు పొంగడంతో 14 గ్రామాలు నిలిచిపోయినాయి. అటువంటి వాళ్ళని కూడా కొంత ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలకు సంబంధించినటువంటి
ఎవరైతే బాధితులు ఎవరైతే పునరావాస కేంద్రాలకు ఫ్లడ్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి పునరావాస కేంద్రాలకు వాళ్ళని తరలించడానికి కూడా అధికారులు సహాయక చర్యలు చేపడతారు. ముఖ్యంగా కూడా ఎంఆర్ఓలు స్థానికంగా ఉన్నటువంటి ఆ మండలం సంబంధించిన ఎంఆర్ఓలు కూడా సిబ్బందితో కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతారు. ముఖ్యంగా కూడా అంటే మరి 2 రోజులు అధికంగా వర్షాలు పడేటువంటి భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అధికారులందరూ కూడా అలర్ట్ అయి ఉన్నారు. ఎక్కడెక్కడ సమస్య ఉన్నదో సమస్య ఉన్నటువంటి ప్రాంతాలకు చేరుకొని కూడా అక్కడ వారికి పునరావాసం ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాలు తరలించడానికి కూడా సహాయక చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి మొత్తం మంచిర్యాల కావచ్చు ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అధికారుల పర్యవేక్షణ కొనసాగుతా ఉన్నది. చాలని రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.